మా ప్రాంతీయ మిత్రులారా, మీ ಎಲ್ಲರಿಗೂ దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాం. దేవుని మాటలను వినండి. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడింది, ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించేదను అని దేవుని గ్రంథములో ఎంతో స్పష్టంగా రాయబడినది. ఎందరూ మరి ఆయన వద్దకు వస్తారో వారందరి జీవితంలో గొప్ప శాంతిని, విశ్రాంతిని ఆయన సంపూర్ణంగా అనుగ్రహించేటువంటి వారు. ఒకానొక రోజు యేసు ప్రభు యొద్దకు ఒక స్త్రీ బహు కన్నీళ్లు విడుచుచూ వచ్చినది, దుఃఖపడుతూ వచ్చినది, వేదనతో వచ్చినది. ఆయన పాదములు వెనక తట్టు నిలిచిన్నది, కన్నీళ్లు కారుస్తున్నది. కారణం ఏమనగా ఆమె హృదయములో దుఃఖం ఉన్నది, వేదన ఉన్నది. దేవుని గ్రంథం చెప్తుంది ఆమె హృదయములో పాప భారం అనేది ఉన్నది అని. అవునండి, ఎవరు హృదయములో, ఎవరు బ్రతుకులో మరి పాపముండును వారు సంతోషముతో సమాధానముతో జీవించలేరు, వారు దుఃఖముతో ఉంటారు. కాబట్టి వింటున్నటువంటి వాళ్ళ ఆలోచన చేయండి. ఈ లోకములో మనము వేటనో సంపాదించుకుంటూ వస్తుంటున్నాము, కానీ ఆత్మలో శాంతి సమాధానము అనేది ఉన్నదా? కాబట్టి పరిశీలన చేయండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని చివరికి తన ఆత్మకు సమాధానమును నెమ్మదిని సమకూర్చుకొనకపోతే ఏమి ప్రయోజనం? ఎన్నెన్నో వాటిని పరిశీలిస్తున్నారు కదండి. యేసుక్రీస్తుని గురించి కూడా పరిశీలన చేయండి. ఆయన మనకు శాంతిని ఆత్మలో అనుగ్రహించుట కొరకు ఈ లోకమునకు ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. పాపములకు విమోచన క్రయధనముగా ఆయన చేసిన శిలువ బలియాగం ఉన్నది. ఆయన తిరిగి 3వ దినం లేచాడు. ఆయన ద్వారా మనకు అతిక్రమం నుండి విడుదల కలిగి ఆత్మలో శాంతి అనేది నెలకొల్పబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతివాడును శాంతి సంతోషం పొందుకుంటారు. ఆ స్త్రీ అలాగే యేసుక్రీస్తునందుకు రాగా ఆమె పాపములు క్షమించి ఆమె హృదయంలో గొప్ప శాంతిని యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. ఈరోజు మీకును అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నమ్ము ప్రతివాడును ఆయన మూలముగా నీతివంతులుగా తీర్చబడి శాంతి సమాధానమును పొందుకుంటున్నారు, పరలోక రాజ్యానికి వారసులుగా అవుతున్నారు. దేవుడు మరి మిమ్ములను మీ కుటుంబములను జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.